ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం అష్టమ శని, అష్టమ రవి, అలాగే అర్ధాష్టమ గురుడు సంచారం చేస్తున్నాయి. అలాగే అష్టమలో కేతువు కూడా సంచారం చేస్తున్నాడు. సాధారణంగా ఈ స్థితిలో ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కొంచెం ఒక రాహు యొక్క ప్రభావం తప్పించి, అంటే రాహు యొక్క అనుకూల ప్రభావం తప్పించి మిగతా గ్రహాల యొక్క ప్రభావం అంతగా లేదు. మిగతా గ్రహాలు సోగానే ఉన్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 20వ తేదీ దాటిన తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు చేపట్టిన పనులన్నీ కూడా పురోగతిని సాగిస్తాయి. అలాగే వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అభివృద్ధి పదంలో నడుస్తుంది, మంచి సత్ఫలితాలను ఇస్తుంది, సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అష్టమ రవి దోషం అనేది ఈ రాశి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ అష్టమ రవి వల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఆరోగ్యపరంగా ఈ అక్టోబర్ నెల మొదటి 3 వారాలు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం పట్ల ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ బాగాలేదు కాబట్టి వైరల్ ఫీవర్స్ నుంచి, జ్వరాలు, ఈ వైరల్ ఫీవర్స్ అటువంటి వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కాలంలో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ పట్ల వ్యతిరేకులు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క సహృదయాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేసి, మిమ్మల్ని ఏదో విధంగా సమాజంగా బ్యాడ్ చేసే శక్తులు బాగా పెరుగుతాయి. అది మీ బంధువులన్నా అవ్వచ్చు, మీ మిత్రులన్నా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా మీ ఫేమ్కి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయ మార్గాలను చూస్తే కనుక ఖచ్చితంగా ఆదాయం అనేది సామాన్యంగా ఉంటుంది. ఆదాయ మార్గంలో సామాన్యమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ ఖర్చులు ఎందుకు పెరుగుతాయంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళటం, దూర ప్రయాణాలు చేయటం, ఆ దూర ప్రయాణాల్లో మీరు రూపాయి ఖర్చు పెడదాం అనుకుంటే ఆ రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవ్వటం, 10 రూపాయలకు 100 రూపాయలు ఖర్చు అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను బాగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రయాణాల్లో కూడా, దూర ప్రయాణాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత మీరు నోరుని కట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో మనం ఏది పడితే అది తింటూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే లేనిపోని అనారోగ్య సమస్యలు, లేనిపోని ఇబ్బందులు, ఆ లేనిపోని అనారోగ్య సమస్యల వల్ల అటు శారీరకంగా, మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ కాలంలో మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటం, ఆధ్యాత్మిక వివేచన పెరగటం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం, అంటే దైవ దర్శనాలు చేసుకుంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, శుభకార్యాల్లో పాల్గొనటం, ఇలాంటివన్నీ కూడా వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ నోటిని కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకుని అసహనాన్ని అదుపులో ఉంచుకొని అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట పెట్టే ప్రయత్నం చేయకూడదు. అందువల్ల అసహనాన్ని అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు బాగా పెరిగిపోతాయి. మీ అభివృద్ధిని చూసి కానీ, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి కానీ, ఏ విధంగానైనా సరే మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా సమాజంలో నిందల పాలు చేసి, మిమ్మల్ని ఏదో విధంగా కించపరచాలనే శక్తులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాలి. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు ఖచ్చితంగా ఇక్కడ అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా ముఖ్యమైన నిర్ణయాలు కానీ, లేకపోతే కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రారంభించే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ప్రారంభించాలనుకుంటే అక్టోబర్ 20వ తేదీ తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా మీకు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, సత్ఫలితాలను ఇస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఆశించిన విజయాలను మీరు అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కాలంలో కూడా మీకు ఖచ్చితంగా కూడా చిన్న ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ, ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తుల విషయంలో కానీ, ఇళ్లకు సంబంధించిన నిర్ణయాలు కానీ, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన విషయాలు కానీ, ఏ విషయమైనా సరే మీరు ఖచ్చితంగా కూడా మీరు ప్రారంభించాలనుకుంటే అక్టోబర్ 20వ తేదీ నుంచి కూడా 20వ తేదీ దాటిన తర్వాత నుంచి మీరు ప్రారంభిస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఏ విధంగానైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా అటు కుటుంబ వ్యవహారాలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య అష్టకాన్ని చదవండి, సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాలను సందర్శించండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.